హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో కౌశలం వెబ్‌సైట్‌లో కోర్సెస్ అనేది ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, స్టెప్ వైస్ అనేది నేను లైవ్‌లో చేసి చూపిస్తాను. అలాగే ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నారో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కౌశలం రిలేటెడ్ ఏ అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో, మనం ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన కౌశలం వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. సో, మీది లాగిన్ ఐడీ ఉంటది కదా! సో, మీ లాగిన్ ఐడీ యూజ్ చేసుకొని వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. సో, ఇలా లాగిన్ అయిన వెంటనే మీరు కోర్సెస్ అనే పేజీలోకి వెళ్ళాలండి. సో, ఇక్కడ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ అనేది కనిపిస్తుంది గదా! ఇక్కడ చూడండి రికమెండెడ్ కోర్సెస్ అనేది మీకు అందరికి కనిపిస్తాయి. ఈ రికమెండెడ్ కోర్సెస్ అనేది ఎవరైతే స్కిల్స్ ఏవైతే పెట్టారో దాన్ని బట్టే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. సో, ఇక్కడ రికమెండెడ్ కోర్సెస్ ఇవి. బట్ మీకు ఇంగా మెయిన్ పాయింట్ అంటే అన్ని కోర్సెస్ అనేది వర్క్ అవ్వట్లేదండి. ఇక్కడ కోర్స్ ఎన్రోల్‌మెంట్‌లో మీరు కొన్ని మాత్రమే వర్క్ అవుతున్నాయి. సపోజ్ ఇదుంది. నో కోడ్ ఆటోమేషన్ ఉంది. నేను దీనిపైన క్లిక్ చేస్తాను చూడండి ఏమొస్తదో. సో, దీనిపైన ఎన్రోల్ పైన బటన్ పైన క్లిక్ చేయండి. సో, మీకేదైతే ఉందో ఏదైనా కోర్సెస్ పైన మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ కన్ఫర్మ్ ఎన్రోల్‌మెంట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ వేరే పేజ్‌కొస్తుందండి. ఇక్కడ చూడండి పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఇలాగ చాలా మందికి ఎర్రర్ వస్తుంది ఈ విధంగా. పేజ్ నాట్ ఫౌండ్ ఉంది. ఓకే. దీన్ని వదిలేద్దాం. సో, ఇక్కడ చూడండి అది పేజ్ నాట్ ఫౌండ్ అండి. బట్ ఎన్రోల్ వచ్చింది. కొద్దిసేపు తర్వాత మళ్ళీ అది నార్మల్ అయిపోద్ది. ఈ విధంగా చాలా మందికి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. సో, కొన్ని కోర్సెస్ మాత్రమే వర్క్ అవుతున్నాయి. నా కొన్ని ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడున్న కోర్సెస్‌లో జీమెయిల్ ఉంది. స్ప్రెడ్‌షీట్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఉంది. సో, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ 1 ఉంది గదా! ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏది వర్క్ అవుతుందంటే మీకు ఇలా కోర్సెస్ వస్తాయి గదా! క్లౌడ్ బేసిక్స్ ఇలా చూడండి. ఇక్కడ అకాడమీ ఏది ఉందని చూడండి. ఇక్కడ ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ 1 ఉంది. ఇక్కడ చూడండి టైలర్ అకాడమీ ఉంది. ఇది వర్క్ అవుతుంది. అలాగా మీకు ఎక్కడి నుంచి మీరు కోర్సెస్ అనేవి ఇస్తున్నదో అది చూసుకోండి. ఇక్కడ సైలర్ అకాడమీ అనేది అవి వర్క్ అవుతున్నాయి. ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఇంటర్వ్యూ స్కిల్, పబ్లిక్ స్పీకింగు ఇవి చాలా ఉన్నాయి. సో, లింక్డ్ఇన్ ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి చూపిస్తాను. సో, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ ఇక్కడ నాకు స్క్రీన్ పైన రికమెండెడ్ కోర్సెస్ ఇదుంది. సో, దీనిపైన ఎన్రోల్ అవుతాను. ఎన్రోల్ పైన క్లిక్ చేయండి. సో, ఇలాగ ఎన్రోల్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఒక వెబ్‌సైట్ అనేది మనకు లోడ్ అవుతది. తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ ఎన్రోల్‌మెంట్ పైన క్లిక్ చేయండి. సో, ఇలాగా క్లిక్ చేస్తే మనకి సైలర్ అకాడమీ అని జెప్పి ఓపెన్ అవుతది. సో, దీంట్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. అందరూ కూడా ఇక్కడ నేను కంటిన్యూ కొడుతున్నా. సో, దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు సైన్ అప్ అనేది జస్ట్ నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసాను. ఇక్కడ ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ ఉంది గదా! మీరు జస్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ జస్ట్ క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ ఉంది గదా! మీరేం చేయాలంటే మీ జీమెయిల్‌తో జస్ట్ సైన్ అప్ అయిపోండి. అందరూ కూడా జీమెయిల్ ఉంది గదా! లాగిన్ విత్ యువర్ జీమెయిల్ అని ఉంది గదా! దీంతో జస్ట్ సైన్ అప్ అయిపోవాలి. సో, ఇలా సైన్ అప్ అయిపోతే మీరు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తదండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా గాబట్టి నాకది చూపియట్లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ చేయాలి. అలాగే కంట్రీ ఇండియా యాడ్ చేయాలి మీరు. ఆ 2 యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది మీకు ఈ విధంగా ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతది. ఈ వెబ్‌సైట్‌లో సైలర్.ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం దీంట్లో కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ పైన మనం ఈ కోర్స్ అనేది ఎన్రోల్ జేసుకోవాలా. ఇక్కడ 17 కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కోర్సెస్. సో, ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనేది నేను ఆల్రెడీ ఎన్రోల్ చేశాను. బట్ నేను జస్ట్ ఓపెన్ జేస్తాను. ఇక్కడ ఓకే. వ్యూ కోర్స్ ఉంది గదా! వ్యూ కోర్స్ పైన క్లిక్ చేయండి. సో, ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ 1 ఉంది గదా! సో, ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ 1 ఉంది. టోటల్ టైమింగ్ వచ్చి ఈ కోర్సు టైమింగ్ వచ్చి 26 అవర్స్ ఉంది. సో, మనం ఇది కంప్లీట్ చేస్తే ఫ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో, ఇక్కడ ఇవంతా సిలబస్ అండి. ఈ కోర్స్ సిలబస్‌లో ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. 1, 2, 3 ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తే ఈ యూనిట్స్ అన్ని కంప్లీట్ చేస్తే మనకి వాళ్ళు క్విజెస్ పెడతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. చూడు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ డైలీ యూజ్ దీనిపైన క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ కంటెంట్ ఇలా వస్తదండి. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ వాట్ ఈస్ కంప్యూటర్ అనేది డన్ అయింది. నెక్స్ట్ వాట్ ఈస్ కంప్యూటర్ ఈస్ డూ అండ్ డస్ ఉంది గదా! దీన్ని మనం క్లిక్ చేద్దాం. దీన్ని అంటే ఇక్కడ ఒక ఒక పీడీఎఫ్ లాగా కంటెంట్ ఉంటదండి దీంట్లో. ఇంట్రొడక్షన్ టు ఇక్కడ మీరు ఈ పీడీఎఫ్‌ని చదవాలి. అంటే ఇక్కడ కోర్స్ ఇక్కడ చూడండి.
వాట్ ఈస్ కంప్యూటర్ ఈజ్ డస్ అని ఉంది గదా! దీనికి సంబంధించిన ఇక్కడ డెఫినేషన్ ఉంది. సో, మీరు దీన్ని చదవాలండి ఈ విధంగా. సో, ఈ కంటెంట్ మొత్తం చదవాలి. సో, దీనిపైన మళ్ళా మీకు క్వెషన్స్ ఉంటాయి. సో, ఇదయిపోయింది. డన్. సో, తర్వాత నెక్స్ట్ థర్డ్‌ది ఏంది దీంట్లో ఫార్మల్ లాజిక్ ఉంది. సో, ఈ విధంగా మీరు కోర్సెస్ అనేది దీనికి మనకి ఈ విధంగా కంటెంట్ ఉంటదండి కొన్ని కోర్సెస్. కొన్ని దానికి వీడియోస్ ఉన్నాయి. నేను చూపిస్తాను అది కూడా. సో, ఈ విధంగా ఈ కోర్సెస్ అనేది ఇలా కంప్లీట్ చేయాలండి. ఓకే. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇలాగా అన్నీ 26 అవర్స్ టైము. సో, ఇవన్నీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ అసెస్‌మెంట్ ఉంది. ఇప్పుడు యూనిట్ 1 మీరు కంప్లీట్ చేశారు ఇదంతా. ఇక్కడ స్క్రీన్ పైన మనకి వాట్ ఈస్ కంప్యూటర్ డస్, ఫౌండేషన్ ఆఫ్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డెఫినిషన్ అన్ని చదివిన తర్వాత అసెస్‌మెంట్ ఉంది. ఓకేనా? ఏ యూనిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అసెస్‌మెంట్ ఉంటది. సో, ఇక్కడ అసెస్‌మెంట్ అనేది రాయాలి. అప్పుడే మనకి దీంట్లో అసెస్‌మెంట్‌లో మనకి పర్సెంటేజ్ రావాలి. అప్పుడే నీకది కంప్లీట్ అయినట్టు. ఊరికే నువ్వు చదవకుండా ఊరికే అలా మూవ్ చేసేస్తే అదేం కన్సిడర్ చేసుకోదండి. ఇక్కడ చూడండి. టేక్ ద అసెస్‌మెంట్ టు సీ హౌ వెల్ యూ అండర్‌స్టాండ్ దిస్ యూనిట్ అని ఉంది. దిస్ అసెస్‌మెంట్ డస్ నాట్ కౌంట్ టువర్డ్స్ యువర్ గ్రేడ్ అంది. ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అని ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు దీంట్లో మీరు ఈ అసెస్‌మెంట్ అనేది పాస్ అవ్వాలంటే 10కి 7 రావాలండి. అప్పుడే మీకు ఇది మీరు ఇప్పుడు ఏదైతే చదివారో అది క్లియర్ అయినట్టు. ఓకేనా? దీంట్లో 10కి 7 రావాలి. ఈ విధంగా అన్ని యూనిట్స్‌కి క్విజెస్ ఉంటాయి. ఇలాగా అన్ని యూనిట్స్‌కి క్విజెస్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే మీకు ఈ అన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తే పాయింట్స్ అనేది యాడ్ అవుతాయండి మనకి వెబ్‌సైట్‌లో. ఓకేనా? సో, నేను ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మై కోర్సెస్‌కెళ్తే మీరిప్పుడు ఏమేం మీ ప్రోగ్రెస్ కూడా చూపిస్తుంది. ఈ టోటల్ కోర్స్‌లో ఎంత కంప్లీట్ చేశారు. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉంది గదా! దీనిలో చూడండి. టోటల్ 71 యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. 71లో 1 ఔట్ ఆఫ్ 71 యాక్టివిటీస్ కంప్లీటెడ్. సో, ఈ సైలర్ అకాడమీ అనేది వర్క్ అవుతుంది. మీరు ఫస్ట్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ మీరు జీమెయిల్‌తో సైన్ అప్ అయిపోతే సరిపోతదండి. ఈ విధంగా. సో, అన్నిటికి అసెస్‌మెంట్స్ అనేది ఉంటాయండి. సో, టోటల్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఫైనల్‌గా ఫైనల్ ఎగ్జామ్ ఉంది. మీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి. టేక్ దిస్ ఎగ్జామ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫ్రీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఈ కోర్స్‌లో మీరు కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 70% రావాలి మీరు పాస్ అవ్వాలంటే. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇఫ్ డోంట్ పాస్ ద ఎగ్జామ్ యూ కెన్ ట్రై ఇట్ అగైన్ యాస్ మెనీ యాస్ యూ వాంట్. ఓకేనా? మీరు పాస్ కాకపోతే ఎన్ని సార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. పాస్ కావచ్చు. ఇక్కడ చూడండి. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత దీనిపైన ఎగ్జామ్ ఉంటది. పాసింగ్ అనేది 70% రావాలండి. సో, ఈ విధంగా మనకి అసెస్‌మెంట్స్ దీంట్లో ఈ అసెస్‌మెంట్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఫస్ట్ అయితే అందరూ ఈ సైలర్ అక్కడ డాట్ ఆర్‌జీ ఉంది గదా! నేను దీని నుంచి ఇక్కడ ఎన్రోల్ అయిపోయేది. ఈ విధంగా ఎన్రోల్ అవుతది. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ 1 ఉంది గదా! అందరూ ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇది ఐబీఎం స్కిల్ బిల్డ్ అనేది దీని గురించి నేను చూపిస్తానండి వీడియో. ఇది క్లౌడ్ బేసిక్స్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి. ఇంకా స్ప్రెడ్ షీట్స్‌ది అవి నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తున్నా. అన్నీ ఒకే దాంట్లో నేను చేయలేను. ఫస్ట్ అయితే అందరూ ఇది చేసుకోండండి. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ 1 ఉంది గదా! ఇది చేసుకోండి. ఇంకా జీమెయిల్‌ది గూడా సేమ్ ఇదే ప్రాసెస్ చూద్దాం. జీమెయిల్ ట్రై చేద్దాం ఏమొస్తదో. సో, జీమెయిల్‌ది ఎన్రోల్ బటన్ పైన క్లిక్ చేద్దాం. తర్వాత కన్ఫర్మ్ ఎన్రోల్‌మెంట్. సో, ఈ విధంగా ఒకటొస్తుంది. బట్ ఈ వెబ్‌సైట్ అనేది వర్క్ అవ్వలేదండి జీమెయిల్‌ది. సో, జీమెయిల్ మనం ఏం చేయలేం. తర్వాత ఏఐ ఫండమెంటల్స్ ఉంది గదా! దీనిపైన ఎన్రోల్ చేద్దాం. సో, కొన్నే వర్క్ అవుతున్నాయి. అది సైలర్ అకాడమీ అనేది పనిచేస్తుంది. క్లౌడ్ బేసిక్స్ కూడా వర్క్ అవుతుందండి. సో, ఈ విధంగా వచ్చింది. ఇదే క్లౌడ్ బేసిక్స్. సో, ఇదే మనకి ఏఐ దాని మీద కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, నేను దీనిపైన నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలనేది. సో, ఇప్పుడైతే మీకు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ అనే దాంట్లో ఎన్రోల్ చేసుకోండి. ఇదైతే వర్క్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసినా కాబట్టి ఈ స్కిల్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే. మీరు ఏదైతే కౌశల్యం వెబ్‌సైట్‌కి రిజిస్టర్ అయ్యారో దాంట్లో. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలండి. మీ జీమెయిల్‌తో లాగిన్ అయిపోతే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతది. ఓకే. సో, ఇదే అండి. కోర్స్ అనేది ఈ విధంగా ఎన్రోల్ చేసుకొని కానీ ఇంకా అన్నీ పని చేయట్లేదు. మీరైతే టెన్షన్ పడకండి. మిగతా వాటి గురించి నేను వీడియోస్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదొకటే వర్క్ అవుతుంది. ఓకే. మీరు దీన్ని బట్టి ఫాలో అయిపోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను దీనిపైన ఇంకా మిగతా కోర్సెస్ అనేది స్టెప్ వైస్ చూపిస్తానండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.